మాకు షేరు లెక్కనే అడచల్లాటోడొక్కడుంటే చాలు పక్కనే కొండంతా బలం మాకు షేరు లెక్కనే కొండంతా బలం మాకు షేరు లెక్కనే కొండంతా బలం మాకు షేరు లెక్కనే నువ్వే కావాలయ్యా మా దేవుడు మల్ల నువ్వే రావాలయ్యా మహానుభావుడు నువ్వే కావాలయ్యా మా దేవుడు అరే నువ్వే కావాలయ్యా మా దేవుడు మల్ల నువ్వే రావాలయ్యా మహానుభావుడు నువ్వే రావాలయ్యా దేవుడు మల్ల రావాలయ్యా మహానుభావుడు సల్లకుండ లెక్కనే ఒకరిచో అన్నా నీ మనసు ఉంటదయ్య సల్లకుండ లెక్కనే ఆ యములాడ రాజన్నోల ఎంత సక్కనే ఎవరిది నీ మనసు ఉంటదయ్య సల్లకుండ లెక్కనే ఆ యములాడ రాజన్నోల ఎంత సక్కనే హంలాగా నిలుసుంటావు జనం పక్కనే ఇడ చాలా ప్రాణాలున్నాయి నువ్వే దిక్కనే నువ్వే కావాలయ్యా మా దేవుడు మల్ల నువ్వే రావాలయ్యా మహానుభావుడు నువ్వే రావాలయ్యా మా దేవుడు మల్ల నువ్వే రావాలయ్యా నువ్వే కావాలయ్యా మా దేవుడు మల్ల నువ్వే రావాలయ్యా మహానుభావుడు నువ్వే రావాలయ్యా మహానుభావుడు జై తెలంగాణ జై తెలంగాణ మళ్ళీ సారే రావాలి మళ్ళీ మన బతుకులు పండాలని వచ్చినటువంటి అందరు కూడా దండాలు తెలియసు హుస్నాబాద్ నుంచి మా సారు రావాలి మా సారు మళ్ళీ రావాలని చెప్పేసి ఎల్లమ్మ తల్లికి ముడుపు కట్టి బోనం ఎత్తుకొని వచ్చింది మన హుస్నాబాద్ నుంచి ఎల్లమ్మ అంటే హుస్నాబాద్ ఎల్లమ్మ తల్లికి ఎంత పవర్ ఉంటుందో తెలుసు. నేను ఎందుకు చెప్తున్నా అంటే పాటలు మస్తు ఆడుకున్నాం ఆటలు మస్తు ఆడుకున్నాం కానీ ఇవాళ ఇల్లు కదిలొచ్చినది ఎవరు వాళ్ళు మొక్కులప్ప చెప్పుకోవడానికి వచ్చినట్టుగా ఇలా మనోళ్ళు అందరు వచ్చారు. మీ అందరు చూస్తూ ఉంటే మళ్ళీ వెనకటి ఎడ్లబండ్ల జాతరలు యాదికొస్తా ఉన్నాయి. ఎల్లమ్మ తల్లి కాడ సిద్ధోగం చేసినట్టుగా అనిపిస్తా ఉన్నది. మన బీరప్ప పండుగకు మళ్ళా బీరప్ప కథ చెప్పినట్టుగా అనిపిస్తా ఉన్నది. ఇంత అద్భుతమైనటువంటి ఆవిష్కరణకు వేదికనిచ్చినటువంటి కేసీఆర్ గారికి మన హృదయపూర్వకంగా దండాలు తెలియజేస్తూ పోలీసులందరికీ దయచేసి మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం. మడిపల్లి నుంచి ఇక్కడి వరకు ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ ఎస్ఆర్ కాలేజ్ నుండి ఎల్లాపూర్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. కొంచెం సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికే పెద్ద ఎత్తున చాలామంది కార్యకర్తలు ప్రజలు నాయకులు వస్తూ ఉన్నారు కాబట్టి వాలంటీర్స్ను కోరుతా ఉన్నాం. ఈ 17, 18, 19, 20 ఇటువైపు 24 వరకు ఎంక్లోజర్స్ తర్వాత మిగతా నెక్స్ట్ ఎంక్లోజర్స్ అన్ని కూడా ఆ బ్యారికేడ్లు తొలగించాల్సిందిగా వాలంటీర్స్ అక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారు సభా ప్రాంగణంలోకి విచ్చేసారు. 10 నిమిషాల్లో వారు కూడా డయాస్ పైకి రాబోతా ఉన్నారు. జై తెలంగాణ. దయచేసి ముందటి నుంచి దారి లేదన్నా, దయచేసి ముందర దారి బంద్ చేయండి ప్లీజ్. వచ్చిన వాళ్ళు ఇక్కడనే నిలబడతా ఉన్నారు. దయచేసి ముందటి నుంచి కళాకారుల ముందు నుంచి వచ్చే వేదిక బంద్ చేయాల్సిందిగా కోరుతూ మరి సారిక ఎల్లమ్మ తల్లికి హుస్నాబాద్ ఎల్లమ్మ తల్లి నుంచి ముడుపు కట్టుకొని వచ్చింది. అన్న నేను మొక్కులప్ప చెప్పిపోతా కేసీఆర్ గారి దగ్గర వచ్చింది. ఒక్కసారి వారికి కూడా మనం ఈ అవకాశం మనం ఇద్దాం. సారిక గారు రండి. హలో 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 జై మామరాల ఎల్లమ్మ తల్లికి జై.
ఓకే ఓకే హలో 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 రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశాలెల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకో రాముల